నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించినప్పుడే రాష్ట్ర, దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులు మారతాయని, అందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలికలను ప్రోత్సహించి అన్ని రంగాల్లో ముందుండేలా చూడాల్సిన బాధ్యత ఉందని నారాయణ అన్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనమని రాజకీయ నాయకులు సందేశాలిస్తున్నారు. మహిళలేమైనా ఉత్పత్తి పరిశ్రమలా అని మండిపడ్డారు. వ్యవస్థీకృత హింసలకు మహిళలే సమితలవుతున్నారు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరుకు సిద్ధం కావాలని నారాయణ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో కొంతమంది రాజకీయ దివాళా నాయకులు మహిళల ఎక్కువ బిడ్డలు కరెంట్ అని చెప్పి పిలిపిస్తున్నారు. అంటే మహిళలు పరిశ్రమల ఉత్పత్తి సాధనాల ఇంత దివాళా రాజకీయాలు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ వ్యవస్థీకృత హత్యలకి, హింసలకి మహిళలే బలిపశులు అవుతున్నారు. అందుకే వ్యవస్థీకృత పోరాటం సాగించడంలో ముందంజ వేయాల్సిందిగా మహిళలకు పిలిపిస్తా ఉన్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో కొంతమంది రాజకీయ దివాళా నాయకులు మహిళల ఎక్కువ బిడ్డలు కరెంట్ అని చెప్పి పిలిపిస్తున్నారు. అంటే మహిళలు పరిశ్రమల ఉత్పత్తి సాధనాల ఇంత దివాళా రాజకీయాలు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ వ్యవస్థీకృత హత్యలకి, హింసలకి మహిళలే బలిపశులు అవుతున్నారు. అందుకే వ్యవస్థీకృత పోరాటం సాగించడంలో ముందంజ వేయాల్సిందిగా మహిళలకు పిలిపిస్తా ఉన్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం